హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసుగా నియమించను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. పూర్వకాలంలో నానా సమయాలు నానా విధాలుగా చాలా సమయాల్లో చాలా విధాలుగా ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. ఓకే, ఈ దినముల అంతమందు చెప్పండి, కుమారుని ద్వారా ఎవరితో మాట్లాడాడంట? మనతో మాట్లాడు. ఈ రెండిట్లో ఏది బెస్ట్ అంటారు? ఒకటి చెప్పండి. ప్రవక్తల ద్వారా మాట్లాడటం బెస్టా? దేవుడు మనతో డైరెక్ట్గా తన కుమారుని ద్వారా మాట్లాడటం బెస్టా? కుమారుని ద్వారా మాట్లాడటం బెస్ట్, మంచిది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి ప్రవక్తల ద్వారా మాట్లాడారు అనుకోండి, మీ అందరికీ తెలుసు, దావీదు ఏదైనా యుద్ధం చేయాలంటే ఖచ్చితంగా ఏపోదు అనేది ఒకటి ఉంటుంది. అది ధరించుకున్నటువంటి అభ్యాతారు అయితే లేకపోతే చాలామంది ప్రవక్తల్ని, అయ్యా నేను ఇక్కడ యుద్ధం చేయొచ్చా లేదా అని చెప్పి డైరెక్ట్ దేవుణ్ణి కాకుండా ఎక్కడికి వెళ్తాడు? ప్రవక్త ద్వారా అడిగి ఇన్ఫర్మేషన్ అడిగి ఓకే చేయొచ్చు అంటే చేస్తాడు, లేకపోతే మానేస్తాడు. ఒకవేళ మోషే సీనాయి పర్వతం కూడా గుర్తుండదు కదా, మోషే నేను రేపు ఉదయం నీతో నేను మాట్లాడతాను, ఎవరైనా సరే ఈ పర్వతాన్ని తాకకూడదు, తాకితే చచ్చిపోతాడు అని అన్నప్పుడు ఆ స్వరము అవన్నీ విన్నప్పుడు ప్రజలేమంటారు చెప్పనా? మోషే దేవుని మాటలు చాలా భయంకరంగా ఉన్నాయి, మేము వెళ్ళలేకపోతున్నాం, చచ్చిపోతామేమో, నువ్వే మాట్లాడు, ఆయన ఏం మాట్లాడతారో నువ్వే చెప్పు మాకు అని చెప్తారు. దేవుని మాటలు, దేవాతి దేవుడైనటువంటి ఆయన మాటలు వినడానికి ప్రజలు భయపడేవాళ్ళు. అది ఎప్పుడు? పూర్వకాలంలో. ఈ దినముల అంతమంది, ఈ చివరి రోజుల్లో మనం కూడా ఈసారి ప్రవక్తలను ఎన్నుకోలేదు. ఎవరిని ఎన్నుకున్నాడు చెప్పండి? కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మనతో మాట్లాడడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఏది మీరే చెప్పారు, ఏది బెస్ట్ అంటే ప్రతిదారి సమూయేలు దగ్గరికి వెళ్ళడం, సమూయేలు నేను అలా పాపం చేశానంటే సమూయేలు దేవుని ధర్మశాస్త్రం ప్రకారం ఎలాంటి బలి ఇది లేకపోతే మనం అందరూ చూస్తాం. ప్రవక్తల్ని పక్కన పెట్టి ఈ దినముల అంతంలో కుమారుని ద్వారా మనతో మాట్లాడటం అనేది గొప్ప విషయం. ఫస్ట్ విషయం అది. మనం దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి అంటే మనకి డైరెక్ట్గా మళ్ళా వెళ్ళి ప్రవక్త దగ్గరికి వెళ్ళి ఆయన ఆశ్రయించి అట్లా కాదు, డైరెక్ట్గా నేను మోకాళ్ళు వేసి మనందరం మోకాళ్ళు వేసి డైరెక్ట్గా ఏ ప్రార్థన అయినా సరే, ఏ తప్పులు ఏది ఉన్నా సరే ఎవరితో మాట్లాడుకోవచ్చు మనం చెప్పండి. అలాంటి ఫెసిలిటీ ఇచ్చినటువంటి దేవుడికి ఎంతైనా మనం వందనస్తులమైన. చెప్పండి, దేవుని తన కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. ప్రవక్తలు కాదు, కుమారుడి ద్వారా డైరెక్ట్గా మనతో మాట్లాడాడు. అందుని బట్టి దేవుని మనం వందనస్తులమైన. ఇదొక మన భాగ్యంలాగా ఎంచుకోవచ్చు. తర్వాత ఈ 4 వచనాల్లో మాటలాడడం అనే పదం ఎన్నిసార్లు ఉందో చూస్తారా? జస్ట్ మాటలాడింది, మాట అనే పదం ఎన్నిసార్లు ఉందో చూడండి. పెద్ద పని పెడుతున్నట్టుంది మీకు. మాటలాడిన దేవుడు 2వ వచనంలో మాటలాడిన దేవుడు, 4వ వచనంలో మహత్తు గల మాట. సరే, దేవుడికి మనతో మాట్లాడటం చాలా ఇష్టం. దేవునికి మనతో మాట్లాడటం చాలా ఇష్టం.
అది ప్రవక్తలైనా కానీ, కుమారుడైనా కానీ, నానా సమయాలైనా కానీ, నానా విధాలుగా అయినా సరే. చెప్పండి, దేవునికి ఏమి ఇష్టం? మనతో మాట్లాడటం ఇష్టం. ఆయన మాట్లాడే దేవుడు. ఎంతమంది ఒప్పుకుంటాం ఈ మాట? ఆయన మాట్లాడే దేవుడు. అదేదో పాట ఒకటి ఉంది కదా, మాట్లాడే దేవుడు నీవు మాట్లాడని, చెప్పండి, రాయివి చెట్టువి నీవు కావు. ఆయన మాట్లాడే దేవుడు. ఏం మాట్లాడతాడు? ఏం మాట్లాడతాడంటారు? ఏదైనా మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడంటే ఏదైనా మాట్లాడు. నీ అవసరత ఏంటి? దాని గురించి మాట్లాడతాడు. నీకేమైనా ప్రాబ్లం ఉందా? దాని గురించి మాట్లాడతాడు. చెప్పండి, మనం బాధలు కష్టాల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా, మిగిలిన సమయంలో కాదు కానీ, బాధలు కష్టాలు కన్నీళ్ళు విడిచేటప్పుడు ఖచ్చితంగా దేవుడు ఏమన్నా మాటిస్తే బాగుండు, దేవుడు తన సేవకుని ద్వారా ఏదైనా మాట్లాడితే బాగుండు, క్వైట్ టైంలో దేవుడు నాతో మాట్లాడితే బాగుండు అని ఆశిస్తాం. ఎప్పుడు? చెప్పండి, కష్టాలు సంతోషంగా ఉన్నప్పుడు పెద్ద పడించుకోం. కానీ దేవుడు ఏ సమయంలోనైనా సరే ఎలాగైనా సరే, ఒక చిన్న పిల్లోడి మాట ద్వారా, సండే స్కూల్ పిల్లోడి మాట ద్వారా కూడా మనల్ని దేవుడు బలపరచు. మాట్లాడే దేవుడు ఆయన. రాయి చెట్టు లాంటోడు కాదు. విగ్రహాల ముందు నిలబడి ఎన్ని సంవత్సరాలైనా నిలబడ్డా అది అట్లే ఉంటుంది. మనం కూడా అట్లే ఉంటాం. ఒక నమస్కారం లేకపోతే చేసేస్తాం. ఎండకి ఎండుతూ ఉంటాయి, వానకి వర్షం పడుతూ ఉంటుంది, అంతేనా? వర్షం తడిచినా ఏం కాదు, ఎండకి ఎండినా ఏం కాదు. అలాంటి దేవుడు కాదు మనం నమ్ముకున్నటువంటి దేవుడు. మనం నమ్ముకున్న దేవుడు ఎన్నో విధాలుగా, నానా సమయాల్లో, నానా విధాలుగా ప్రవక్తలను ఉపయోగించుకున్నాడు. మీరు న్యాయాధిపతులు చూస్తే చాలామంది ఉంటారు. న్యాయాధిపతులు, ప్రవక్తలు, చిన్న ప్రవక్తలని, పెద్ద ప్రవక్తలని, ప్రతిసారి ఇస్రాయేల్తో మాట్లాడినట్టుగా. కాబట్టి ఆయన మాట్లాడే దేవుడు. ఒకసారి మా వీధిలో ప్రేయర్ జరుగుతుంటే ఒక సిస్టర్ చెప్పారు, నిన్ను సృజించిన వాడు ఎట్లా, మీరు దేవుడు నీతో ఏం మాట్లాడాడు అడిగినప్పుడు, నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు అని చెప్పింది. దాన్ని, ఆ మాటను పట్టుకొని ఇప్పుడు దాకా తను జీవించడం చాలా వండర్ అనిపించింది నాకు. ఇప్పుడు కానీ మిమ్మల్ని గదిలిచ్చారనుకోండి, మీరు చెప్పండి, చాలా చెబుతారు. ఏంటి, దేవుడు నాతో ఎట్లా మాట్లాడాడు అనేది చాలా చెప్తారు. మనతో మాట్లాడటానికి ఇష్టపడే దేవుడు. మరి ఇంతకీ ఆయన మాటలు వింటున్నావా అనేది పెద్ద ప్రశ్న. ఇంకొకటి అనిపించింది నాకు, మనతో మాట్లాడడానికి దేవుడు వెతుకుతున్నాడు, ఎవరు దొరుకుతారా అని. మనమేమో ఆదివారమే దొరుకుతున్నాం. 2-3 గంటలు కూర్చొని, దేవా నీకు వందనాలు, ఆదివారం వచ్చింది, నీకు ఒక నమస్కారం, మేము వెళ్ళిపోతున్నాం, వారం అంతా మా ఇష్టం అన్నట్టు. చెప్పండి, ఫస్ట్ విషయం ఎందుకు స్తుతించాలి చెప్పండి? మనం చెప్పండి, ఇది చెప్పరైంది. కుమారుని ద్వారా మనతో మాట్లాడు. రెండోది, ఆయన ఎవరు చెప్పండి? మాట్లాడే దేవుడు. చాలాసార్లు ఆయన మాట్లాడితేనే మనం బ్రతకగలం. ఈ రోజుకి మనం బ్రతకగలుగుతున్నామంటే ఆయన మాటలే. ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక వాక్యం, ఏదో పాస్టర్ గారు చెప్పింది అయితే మన వీధుల్లో వినే ప్రేయర్స్ అయితే మీరు వాక్యం చదువుకుంటున్నప్పుడు ఆయన మాటలే, అవన్నీ మనల్ని ఆదరిస్తూ ఉండగా, ఆయన మాట్లాడుతూ ఉండగా మనం ఆదరించబడతాం. మనం మన బాధల్లో, కష్టాల్లో దేవుణ్ణి మాటలు గుర్తు చేసుకొని మనం కొంచెం సంతోషం అవుతాము. సరే, 2 విషయాలు. మూడోది అక్కడే ఉంది, చూద్దాం. ఆయన తన కుమారుని, చదవండి, ఏముంది? సమస్తమునకు ఎలా ఉంది? వారసునిగా నియమించింది. నేను ఈ చదువుకున్నప్పుడు నాకు అనిపించే పని ఏంటంటే, నాకు వచ్చిన క్వశ్చన్ ఏంటో చెప్పనా? దేవుడు కాబట్టి సమస్తానికి వారసునిగా నియమించాడు. నాకు అనిపించింది, దేవుడు తన కొడుకు కాబట్టి సమస్తం కాబట్టి ఇంకేమన్నా ఉంటే కూడా దాని మీద కూడా నియమిస్తాడు. అయితే నాకేంటి ఉపయోగం అనిపించింది క్వశ్చన్. తన కుమారుణ్ణి సమస్తానికి ఎలా నియమించాడని చెప్పండి? వారసుడిగా. మీ తర్వాత, మీ తదనంతరం మీ వారసులు ఎవరు అనేది మనకు తెలుసు. లేదా పెద్ద మిలీనియర్సో ఉంటే నా నెక్స్ట్ అంటూ ఉంటారు. ఏముంది అక్కడ? తన కుమారుణ్ణి, ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించాడు. నాకు వెంటనే వచ్చిన మాటలు ఏంటంటే, చూద్దామా? యోహాను సువార్త 1వ అధ్యాయం తీద్దాం.
12వ వచనం మనకి తెలిసినటువంటి, మనం చాలాసార్లు వింటున్నటువంటి, ఆయన తన కుమారుడు కాబట్టి ప్రపంచానికి కాకపోతే ఇంకేమన్నా దేనికైనా వారసుడిగా నియమిస్తాడు. అయితే నాకేంది అని అనుకొని ఆలోచించినప్పుడు నాకు ఇది అనిపించింది. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి, చెప్పండి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అని. చాలాసార్లు ఏమనుకుంటాం చెప్పండి, అంబానీ కొడుకునైతే చాలాసార్లు ఇప్పుడు జనరేషన్ కానీ గతంలో మనం కూడా, నీ కడుపున చెడబుట్టాను కదా, నాకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నీ ఇవ్వట్లేదు, నాకు కావాల్సిన డ్రెస్ కొనియట్లేదు, నాకు కావాల్సిందంతా ఇవ్వట్లేదు అని ఖచ్చితంగా ఆయన ఉంటాం. ఏదో ఒక సందర్భంలో కోపం వచ్చినప్పుడల్లా, అడిగిందల్లా కొనిచ్చినప్పుడల్లా ఖచ్చితంగానే ఉంటాం. సింపుల్. ఇక్కడ చూడండి ఏమని చెప్పండి, తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి ఏమవటానికి అధికారం ఇచ్చాడంట దేవుడు, తన పిల్లలగుటకు ఆయన అధికారం. ఇప్పుడు చెప్పండి, మనందరం ఎవరి పిల్లలని చెప్పండి, అంబానీ కొడుకులం కాదు, మన పేరెంట్స్ కొడుకులమే, మన పేరెంట్స్ కూతురులమే. మనం ఎవరి పిల్లలని చెప్పండి, దేవుని పిల్లలు. మరి ఇందాక చెప్పిన వాక్యం గుర్తుందిగా, ఆయన సమస్తమునకు వారసునిగా నియమించింది. మరి ఓన్లీ మనల్ని విశ్వాసం ఉంచడం ద్వారాగా కొడుకులనే చేశాడా? చూద్దాం, ఇంకో మాట చూద్దాం. రోమా 8:16, రోమా 8వ అధ్యాయం దిద్దాం. కుమారునిగా చేసినటువంటి మనల్ని విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన పిల్లలుగా చేసినటువంటి మనల్ని ఇంకా ఏం చేశాడు అనేది మనం చదువుకుందాం. రోమా 8:16 చదువుదామా? మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం. చదవండి, 17 వచ్చింది చూడండి, అందరం చదువుదాం. మనము పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులం. ఇదేంది? కుమారుణ్ణి సమస్తానికి వారసునిగా చేసినటువంటి దేవుడు మనం కూడా ఆయన పిల్లలుగా ఉండడానికి అవకాశం ఇచ్చిన దేవుడు. మళ్ళీ చదువుదాం 17 వచనం. మనము పిల్లలమైతే ఖచ్చితంగా ఎవరు అంట చెప్పండి, వారసులం, అనగా ఎవరు వారసులం అంట, దేవుని వారసులం. కింద 2వ లైన్ చూస్తా, చదవండి. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమపడిన ఎడల, చెప్పండి, క్రీస్తుతోడి. ఇప్పుడు చెప్పండి, సమస్తానికి ఎవరిని వారసుడిగా నియమించాడు దేవుడు? తన కుమారుణ్ణి నియమించాడు. తన కుమారుని యందు విశ్వాసం ఉంచినటువంటి మనల్ని కూడా కుమారులుగా చేశాడు. దేవాతి దేవుడు కొడుకులం కుమారులంగా ఉన్నాం. మనం యేసుక్రీస్తుతో కూడా వారసులంగా అయ్యేటటువంటి అవకాశం ఇచ్చాడు. అందును బట్టి దేవుడిని మనం ఎంతైనా స్తుతించవచ్చు. ఆఫ్టర్ ఆల్ ఒక పూటకి తిండి ఉండి ఒక పూటకి తిండి లేనటువంటి గతంలో, ఇప్పుడేం కాదులే, గతంలో అలాంటి పరిస్థితులు ఉన్నాయేమో, అలాంటి వాళ్ళని మనని దేవుని కొడుకులుగా చేయడం ఏంటి, దేవుని కుమార్తెలుగా చేయడం ఏంటి? అది నాకు కొంచెం ఆశ్చర్యం అనిపించింది. మీకు ఆశ్చర్యం లేదో నాకు తెలియదు, నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. నేను ప్రవీణ్ పగడాల గారు చెప్తున్నాడు, దేవుని రాజ్యం అది మన తండ్రి రాజ్యం. చాలా బాగా చెప్తాడు అమ్మాడు. మన దేవుడు మన తండ్రి అన్నట్టుగా. కాబట్టి దేవుని కొడుకులయ్యేటటువంటి భాగ్యం కొడుకులు మాత్రమే కాదు. ఇంకో మాట చెప్పనా, కొడుకులు చాలామంది ఉండొచ్చు కానీ అందరూ వారసులు అవుతారంటారా? చెప్పండి. 10 మంది కొడుకులు ఉన్నారు ఇంకొక అతనికి, అందరినీ వారసులుగా చేస్తాడా? చేయడు. ఎవరో ఒకరే వారసులుగా ఉంటారు. కానీ దేవుడు తన కుమారునితో పాటు తన కుమారుని ప్రపంచానికి, సమస్తానికి అనే పదం వారసునిగా చేసినట్టు మనను కూడా, ఆయన నమ్ముకున్నటువంటి మనను కూడా వారసునిగా చేయడం అనేది గొప్ప విషయం. అందుని బట్టి దేవుడిని మనం ఎంతైనా స్తుతించాలి. అదే 8వ అధ్యాయం 32వ వచనాన్ని ఒకసారి చదువుకున్నప్పుడు, చదువుదామా? చదవండి. అదే రోమా 8:32లోని, తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు, చెప్పండి, సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? ఇది కూడా కుమారుణ్ణి ఇచ్చేసాడు మన కోసం. మరి సమస్తాన్ని ఎందుకు? కుమారుణ్ణి చాలా గ్రేట్, తన ఓన్ సన్ననే ఇచ్చినటువంటి దేవుడు ఈ ప్రపంచాన్ని మనకెందుకు అనుగ్రహించడని చెప్పగలమా?
అనేది. కాబట్టి ఎందుకు మనం దేవుని స్తుతించాలి అంటే మనం చెప్పండి, మనం ఎవరు ఇంతకీ? యేసుక్రీస్తుతో పాటు యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచడం ద్వారా పిల్లలమయ్యాం. తర్వాత ఇంకేమేమి చెప్పండి? వారసులు. ఆయన ఆస్తికో లేకపోతే సమస్తాన్ని అప్పగిస్తానంటాడు. మనకు కూడా సమస్తాన్ని చూసుకునేటటువంటి వారసులంగా దేవుడు మనల్ని చేశాడు. అందుని బట్టి దేవుడిని మనం ఎంతైనా స్తుతించాలి. తర్వాత అక్కడే హెబ్రీ 4:1 చూద్దాం. ఇంకా చెప్పండి. ఆయన ద్వారా చదవండి, నెక్స్ట్ అదే లైన్లో. ఆయన ద్వారా ప్రపంచములను చదవండి, ఏం చదవట్లేదు. ఆయన ద్వారా ప్రపంచాన్ని అని ఉందా, ప్రపంచములను అని ఉందా? అంటే చాలా ప్రపంచాలు ఉన్నాయా? చాలా ప్రపంచాలు ఉన్నాయా? నేను చదువుకున్నప్పుడు ఈ విశ్వంలో ఎన్ని ప్రపంచాలు ఉన్నాయని అడిగా. ఓన్లీ మన గెలాక్సీలోనే పాలపుంత మిల్కీవే అనే గెలాక్సీలోనే కొన్ని వేల నక్షత్రాలు, గ్రహాలు అన్నీ చాలా ఉంటాయి. ఆ పాలపుంతలో సోలార్ సిస్టమ్, సౌర కుటుంబం అనేది ఒక చిన్న ఫ్యామిలీ లాగా ఉంటుంది. ఎన్ని నక్షత్రాలు, గ్రహాలు ఉంటాయో. మన భూమి ఒక గ్రహం, భూమి ఒక ప్రపంచం లాగా ఉంది ఇప్పుడు, అవునా? మరి ఆకాశంలో ఎన్ని ఉంటాయి? చాలా ఉంటాయి. ఎన్ని గ్రహాలు? చాలా, కౌంట్లెస్ అన్నమాట. ప్రపంచములను చెప్పండి, ఏముంది అక్కడ? స్థాపించాడనుందా, నిర్మించాడనుందా? మేడ్, తయారు చేశాడు దేవుడు. మనందరూ తెలిసిన యోహాను సువార్త 1లో చదువుదాము. యోహాను సువార్త 1:3 చదవండి. కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా ప్రతిదీ దేవుని సహాయంతో కలిగినట్టు మనం చూస్తాం. కొలసీలు రాసినటువంటి పత్రిక 1 చదువుతాం. ఎన్ని ప్రపంచాలు ఉన్నాయి అనే దానికి ఇక్కడ కొంత వివరణ మనకు కొంచెం క్లారిటీ కనబడుతుంది. చదువుదామా? 1:16 చదవండి. ఏముంది అక్కడ? ఏలయనగా ఆకాశమందున్న, ఎన్ని ఉన్నాయి ఆకాశంలో తెలియదు. భూమి అందున్నవి, భూమిలో ఉన్నవి కొంచెం మాత్రమే చూడగలం మనం. భూమి మీద 850 కోట్ల మంది, 900 కోట్ల మంది ఉంటే కొంత ఏరియాని మనం చూడగలం. దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడును. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడు. కాబట్టి ఎందుకు దేవుని మనం స్తుతించాలి? ఆయన ద్వారానే మనం చూస్తున్నటువంటిది, లేకపోతే మనం చూడనటువంటిది అన్నీ కూడా. ఆయన ఎంత గొప్ప దేవుడు, తన కుమారునికి ఎంత అవకాశం ఇచ్చాడు అన్నట్టు. సమస్తానికి వారసుడిగా నియమించాడు. ప్రపంచాలను నిర్మించింది ఆయన ద్వారానే అన్న మాట మనం చూస్తాం. తర్వాత అక్కడే హెబ్రీలోకి వచ్చేటప్పటికి చూద్దాం. నెక్స్ట్ 3, 4 కలిసి ఉన్నాయి కదా, చదువుదాం. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు. ఈ కుమారుడి లక్షణాలు మనం ఆలోచిస్తూ ఉన్నాం. దేవునికి మహిమ ఉంది. ఆ మహిమ యొక్క తేజస్సు ఎవరంటే యేసుక్రీస్తు. తర్వాత ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి, ఇది కూడా గుర్తుపెట్టుకుందాం. ఆయన తత్వానికి మూర్తిమంతంలాగా ఉన్నాడు యేసుక్రీస్తు. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. తన మహత్తు గల మాట చేత చెప్పండి, సమస్తమును నిర్వహించుచు. ఒకసారి ఈ మాట దగ్గర ఆగుదాం. ఇప్పుడే చదువుకున్నాం, మళ్ళీ చదువుకుంటే ఆకాశం అందున్నాయి, భూమి అందున్నాయి, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, సింహాసనాలు, ప్రభుత్వాలు, ప్రధానులు, అధికారులు సర్వము ఆయన ద్వారా, ఆయనని బట్టి సృజించబడినది. ఇంట్లో 4 ఉంటే చెప్పండి, 3 పిల్లలు లేకపోతే 2 పిల్లలు, వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే హస్బెండ్కో లేకపోతే వైఫ్కో పిల్లల్ని కంట్రోల్ చేయడం కష్టం. లేకపోతే చర్చిలో 200 మంది ఉంటే పాస్టర్ గారికి మన బిహేవియర్ అర్థం కాక చాలాసార్లు తలలు పట్టుకునే పరిస్థితులు ఉండొచ్చు. కానీ ఇక్కడ చెప్పండి, ఏమని చెప్పండి? సమస్తమును ఏముందని చెప్తారా? సమస్తమును నిర్వహిస్తున్నాడు. ఆ ప్రోగ్రాం చాలా బాగా నిర్వహించారండి, కండక్ట్ చేశారండి. ఉంటాడు. దేని ద్వారా అంటే చెప్పండి, దేని ద్వారా నిర్వహిస్తూ ఉన్నాడు చెప్పండి? ఎక్కడే ఉందో చూడండి. మహత్తు గల మాట. ఆది కాండంలో స్టార్ట్ అయినటువంటి ఆ మాటలు మీకు తెలుసా? ఈ భూమి
సూర్యుడు, ఈ భూమి తన లిమిట్లో కరెక్ట్గా ఉంది, తన ఆర్బిట్ తన కక్షలో కరెక్ట్గా తిరుగుతూ ఉంది. కొంచెం సూర్యుడి దగ్గరికి వెళ్ళింది అనుకోండి, మనందరం మసి అయిపోతాం. ఒకవేళ కొంచెం వెనక్కి వెళ్ళింది అనుకోండి, తన కక్ష నుంచి కొంచెం దూరంగా వెళ్ళింది అనుకోండి, అంత గడ్డగట్టుకుని పోతాం ప్రపంచం మొత్తం. ఆది కాండంలో ప్రతిసారి మొదటి అధ్యాయం మొత్తం చదువుకున్నప్పుడు కలుగునుగాక అని మాట్లాడినటువంటి దేవుడు అప్పుడెప్పుడో చెప్పినటువంటి మాట ఈరోజు కూడా ఈ ప్రపంచాన్ని నిర్వహిస్తుంది. ఎవరు చెప్పండి? ఆయన మహత్తు గల మాట. మహత్తు గల మాట. ఈ ప్రపంచాన్ని చాలా వేల ప్రపంచాలు ఉన్నాయి. ప్రతి గ్రహానికి ఒక ప్రపంచంలాగా కౌంట్ చేస్తే చాలా ప్రపంచాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఒక్క చిన్న మాట ద్వారా కలుగునుగాక, భూమి పుట్టించునుగాక, నీళ్లు అన్ని రకాల చేపల్ని లేకపోతే జలచరాల్ని పుట్టించునుగాక అని చెప్పిన మాట ఈరోజు కూడా అన్నీ ఆయన మహత్తు గల మాట చేత సమస్తాన్ని మొత్తాన్ని మనల్ని కానీ మొత్తం ఈ పక్షులు జంతువులు మొత్తాన్ని తన మహత్తు గల మాట చేత నిర్వహిస్తున్నాడు. అందుని బట్టి దేవునికి ఎంతైనా మనం వందనస్తులమే. నాకు ఒక మాట అనిపించింది, ఇది బాగానే ఉంది, వారసుడిగా చేశాడు ఈ ప్రపంచానికి. చెప్పండి, ప్రపంచానికి ఏం చేశాడు చెప్పండి? వారసుడిగా చేశాడు. ఇంకా ఏం చేశాడని చెప్పాను? ప్రపంచాన్ని నిర్మించాడు. ఇంకా ఏం చేశాడు? మొత్తం ఇవన్నీ చేశాడు కదా. ప్రశాంతంగా వీటన్నిటిని చూసుకునే కండక్ట్ చేసేటటువంటి పని చూసుకోకుండా కింద వచ్చిన చదవండి ఏముందో, పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి అనే పదం. చాలా థ్యాంక్స్ తండ్రి, నువ్వు ఈ ప్రపంచాన్ని ఇచ్చావు. ఇన్ని గ్రహాలు ఇంత ఆకాశంలో ఉన్నాయి, చాలా ఉన్నాయి, ఎవరూ తెలియదు. వీటన్నిటినీ నిర్వహించేటటువంటి బాధ్యత, గొప్ప బాధ్యత నాకు ఇచ్చావు, చాలా హ్యాపీ అని చెప్పి అంతవరకు ఆగిపోకుండా ఏం చేశాడంట? పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి ఆయన రక్తం ద్వారా ఆయనే ఈ లోకానికి వచ్చి ఆ సిలువలో మన పాపాలన్నిటిని భరించి, అవమానాలను భరించి, శుద్ధీకరణము మన పాపల విషయంలో శుద్ధీకరణము తానే చేసి ప్రపంచాన్ని చూసుకునే బాధ్యత ఉంది ఆయనకి. అదే దాంట్లో మన పాపాలను కూడా భరించి, ప్రపంచం ఉంది, చాలా ప్రపంచం ఉంది, అంతా నిర్వహించగలిగిన ప్రపంచం చాలా ఉంది. అది కూడా చూసుకుంటూ మనం రక్షింపబడాలని, మనం చనిపోయిన తర్వాత ఆ దేవునితో పాటు తన కుమారునితో పాటు వారసుగా ఉండాలని ఆయన ఏం చేస్తున్నాడు? మన పాపాలన్నింటిని భరించి సిలువలో తన రక్తాన్ని కార్చాడు, ప్రాణం కూడా పెట్టాడు. తర్వాత దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందిన వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమందు కూర్చోండి. ఇందాక మాట మళ్ళీ నాకు గుర్తొచ్చింది. ప్రపంచానికి ఆయన కొడుకు కాబట్టి ప్రపంచానికి వారసుడిగా నియమించాడు. ఇప్పుడు ఎక్కువ మాట వచ్చింది, ఆయన కొడుకు కాబట్టి తన సింహాసనం మీద కూర్చోబెట్టాడు. నాకేంటంట, నన్ను ఎందుకు చేస్తాడు? చాలాసార్లు ఇది వచ్చింది, కొంతమందిని వాళ్ళ కొడుకుల్ని కొంచెం ప్రయారిటీ ఇస్తూ ఉన్నప్పుడు ఒక బాధ వేస్తుంది. వాళ్ళ కొడుకు కాబట్టి చేశాడు, నేను కాదుగా అన్నట్టుగా. మనందరం దేవుడి కొడుకులు, దేవుడి కుమార్తెలు. ఒక వాక్యం చదువుకుందాం, ప్రకటన 3:21 చదువుకుందాం. సింహాసనాన్ని కూడా ఇచ్చాడంట, సింహాసనాన్ని కూడా ఇచ్చాడు. 3:21 చదువుదామా? నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చింది. ఇదేంది? తను కూర్చోవడమే కాదు, మనం కూడా ఒకవేళ జయిస్తే, కండిషన్ ఖచ్చితంగా ఉంది. జయిస్తే మాత్రం మనను కూడా తను ఎలా కూర్చున్నాడో తండ్రి కుడిపార్శ్వమందు, ఎవరు మనం చాలా తక్కువ వాళ్ళం. ఈరోజు కూడా కుల వివక్షని ఎదుర్కొంటున్న వాళ్ళం మనం. ఈరోజు కూడా పేదరికాన్ని లేకపోతే అనుభవిస్తున్నటువంటి మనం, సమాజంలో పెద్ద రెస్పెక్టెడ్ గౌరవాన్ని పొందలేనటువంటి మనం కూడా జయించిన మాట నిజమైతే, ఆయన కూర్చున్నాడు తండ్రి పక్కన, తండ్రి సింహాసనంలో. మనం ఒకవేళ జయిస్తే మనను కూడా ఆయన తన సింహాసనం మీద కూర్చుని పెట్టడానికి ఇష్టపడుతున్నటువంటి గొప్ప దేవుడు. ఎంతైనా దేవునికి మనం తక్కువ వాళ్ళమే కావచ్చు, సమాజంలో అన్నిట్లో తక్కువ వాళ్ళమే కావచ్చు,
మనం నమ్ముకున్న కారణాన, మనం ఆయన్ని మన ఏదైతే చెప్పాడో వాటిని జయించిన కారణాన మనల్ని కూడా తన సింహాసనం మీద కూర్చుని పెట్టడానికి యేసయ్య ఇష్టపడుతూ ఉన్నాడు. చివరగా అదే హెబ్రీ రాసినటువంటి పత్రిక 14వ వచనాన్ని చదువుకుందాం. 13 లాస్ట్ వచనాలు 14గా చదువు అని చదవండి. నా కుడిపార్శ్వమున కూర్చుండుము అని దూతలలో ఎవరిని కూర్చోయని ఎప్పుడైనాను చెప్పినా. చదవండి. వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన ఆత్మలు కారా. సరే, ఇప్పుడు రక్షణ అనేది ఏమని చెప్పారు చెప్పండి. ఇక్కడ రక్షణ అనేది ఒక స్వాస్థ్యం. స్వాస్థ్యం అంటే ఏం చెప్తాం? కామన్గా ఆస్తి అని చెప్తాం. యాకోబుని తన స్వాస్థ్యంగా చేసుకున్నాడు అని మనం చూస్తూ ఉంటాం. రక్షణని ఒక స్వాస్థ్యం. మనందరం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాం, పాపాలు క్షమించబడ్డాయి. రక్షణ మనకి ఒక స్వాస్థ్యంలాగా వచ్చింది. ఏడబెట్టాం ఇంతకు మన స్వాస్థ్యాన్ని అనిపించింది నాకు. మన ఆస్తి అయితే కోట్లు ఉంటే, మన పొలాలు స్థలాలు ఉంటే వాటన్ని ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక టైంలో ఇవన్నీ చూసుకుంటూ ఉంటాం. ఎవడన్నా దొంగిలించాడా, ఎవడన్నా ఆక్రమించాడా అని చూసుకుంటూ ఉంటాం. ఎప్పుడో ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం రక్షణ పొందినటువంటి మనం రక్షణని ఎలా చూస్తున్నాం? ఇక్కడ ఉన్న క్లియర్గా ఉన్నమాట. రక్షణ అనేది ఒక స్వాస్థ్యం. మన ఆస్తిని ఎలా చూస్తున్నాం? ఏ మూలన పెట్టాం మనం? ప్రతిరోజు దాన్ని గమనించుకుంటున్నామా? దేవా, నువ్వు నన్ను రక్షణ అనే స్వాస్థ్యాన్ని మీరు నాకు ఇచ్చారు. చాలా గొప్ప విషయం. ఆస్తులు ఐశ్వర్యాలు లేకపోవచ్చాం, కానీ నేను చనిపోయిన తర్వాత ఆ భయంకరమైన నరకం నుంచి తప్పించుకునేటటువంటి రక్షణను నాకు స్వాస్థ్యంగా ఇచ్చారు. మీకు ఎంతైనా వందనాలని చెప్పగలుగుతున్నామా? అసలు రక్షణని స్వాస్థ్యంలాగా చూస్తున్నామా అనేది పెద్ద ప్రశ్న. పొందబోయే వారికి చెప్పండి, పరిచారం చేయుటకి పంపబడిన ఆత్మలంట. ఎవరు? దేవుని దూత. ఆయన సముఖంలో 6 రెక్కలతో 2 రెక్కలు కళ్ళని అన్నీ కప్పుకొని పరిశుద్ధుడు అని స్తుతి గానాలు చేసేటటువంటి ఆ దేవదూతలు రక్షణ పొందినటువంటి మనకి ఏం చేస్తారని చెప్పండి? పరిచారం చేయడానికి, సహాయం చేయడానికి. అందుకే కీర్తన 34:7లో ఉంటుంది, తన యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించు. పరిచారం చేయడానికి పంపబడిన ఆత్మ, డైరెక్ట్గా మనతో మాట్లాడడానికి ఇష్టపడ్డటువంటి దేవుడు. కాబట్టి దేవుడిని మనం స్తుతించాలి. రెండో విషయం ఏం చెప్పాను? ఆయన మాట్లాడే దేవుడు. ఏలియా కాన్సెప్ట్ గుర్తుందిగా? ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా బయలాలే మమ్మల్ని కాపాడు రక్షించు అని చెప్పి అరుస్తూ ఉంటే ఏలియా కొంచెం సెటైరికల్గా మాట్లాడతాడు. మీ దేవుడు నిద్రపోతున్నాడేమో, దూర ప్రదేశం వెళ్ళాడేమో, కొంచెం ఎగతాళిగా వ్యంగ్యంగా మాట్లాడి మనం చూస్తూ ఉంటాం. అలాంటి దేవుడు కాదు మనం. ఏలియా ప్రార్థన చేసిన వెంటనే వాటంతటిని ప్రిపేర్ చేసి వెంటనే ఆకాశం నుంచి అగ్ని వచ్చి దాన్ని దహించినట్టుగా చూస్తాం. మాట్లాడేటటువంటి దేవుడు. ఆయన మాట్లాడటానికి మాటలు చెప్తున్నప్పుడు వినేవారి కోసం వెతుకుతున్నాడు ఆయన. మనం ఉన్నామా అనేది పెద్ద ప్రశ్న. తర్వాత సమస్తాన్ని వారసునిగా తన కుమారుని నియమించాడు. తన కుమారునితో పాటు ఆయన యందు విశ్వాసం ఉంచిన మనల్ని కూడా నియమించాడు. కుమారుణ్ణి అప్పగించినటువంటి వాడు సమస్తాన్ని మనకెందుకు అప్పగించడు? ఖచ్చితంగా అప్పగిస్తాడని మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఆయన ద్వారా ప్రపంచాలను నిర్మించాడు. ఎన్ని ప్రపంచాలు ఉన్నాయో కౌంట్లెస్, లెక్కించలేనటువంటి ప్రపంచాలను నిర్మించాడు. ప్రతి దాంట్లో చాలా ప్రపంచాలు. అదే అందరూ అప్పుడే చంద్రుడి మీద ప్లాట్లు అమ్ముతున్నారంట, తెలుసు కదా మీకు? మీకు కూడా కావాలంటే కొనుక్కోవచ్చు. ఆన్లైన్లో అమ్మకానికి పెట్టాడు చంద్రుడి మీద ప్లాట్లు. మీరు కూడా కావాలంటే కొనుక్కోవచ్చు. కాబట్టి ఆయన ద్వారా ప్రపంచాన్ని చేశాడు. తర్వాత మహత్తు గల మాట చేత ఈ ప్రపంచాన్ని నిర్వహిస్తున్నటువంటి ఆయన, చాలా బిజీ షెడ్యూల్ ప్రపంచాన్ని నిర్వహించడం అంటే. ఆయన మన పాపాలకు శుద్ధీకరణం తానే చేసి మనని ఆ భయంకరమైన నరకం నుంచి తప్పించడానికి ఇష్టపడ్డాడు. అంతేకాకుండా మనందరికీ రక్షణ అనే స్వాస్థ్యాన్ని, అనే ఆస్తిని మనకి ఇచ్చాడు. అంతేకాకుండా ఆయన కూర్చున్న ప్రకారం మనం కూడా తన సింహాసనం మీద కూర్చోవడానికి ఆ దేవాతి దేవుడు మనకి ఎంతైనా అవకాశం ఇచ్చాడు. ఈ విషయాలన్నింటిని బట్టి ఆలోచిస్తూ మనం దేవుణ్ణి ఆరాధన చేద్దాం.